సుస్వాగతం క్లబ్స్. ఈ సభకి ముఖ్య అధ్యక్షత వ్యవహరించాలని అండ్ సెక్రటరీ గారు విజయభాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పట్లు. స్వాగతం 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 స్వాగతం. వివేకానంద జూనియర్ కళాశాలలో 2006 సంవత్సరానికి సంబంధించినటువంటి ఇక్కడ చదువు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి విద్యార్థులు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశం కోసం ప్రత్యేకంగా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేయడం జరిగింది. ఇప్పటికే సమయం చాలా 10 గంటలన్న తర్వాత 12:30గా వస్తుంది. ఇంకా ఒక గంట అయితే ఆకలి అంటారు. తిన్న తర్వాత మళ్ళీ ఇల్లు. నా పేరు విజయభాస్కర్ రావు, నేను అడ్వకేట్ని. ఈ కళాశాలకి కరెస్పాండెంట్, సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ని. నేను ఇంకా సర్వీస్ ఏదైనా ఉంటే చేయాలనుకుంటున్నాను. అలా మీరు కూడా అందరు ఏమైనా ఉంటే చెప్పగలిగితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు ఇక్కడే ఉంటే ఈ కమిటీలలో తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి అటువంటి సలహాలు ఉంటే చెప్పండి. ఇక ఇక్కడే ఉద్యోగం చేసిన తర్వాత రవీందర్ సార్ మీ అందరికీ తెలుసు, ఆయన అనుకోకుండా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. మనం వారికి మౌనంగా 2 నిమిషాలు మనం సైలెన్స్ పాటించాల్సిందిగా అందరు నిలబడి. వేయండి, వేసి పట్టుకోండి. పోవడం నడుమై నాటకం విజిలీలా బంధము తోడుగా రాదుగా తుది వేళ పరువు మోసేది ఆనరుగురు ఆనరుగురు ఆనరుగురు. Happy day.
మీకు మధ్య మధ్యలో నేను మీకు యాడ్ అవుతుంటా. మీరు 1 by 1 అందరినీ నేను వరుసగా చేయకుండా పిలవంగానే అందరు నువ్వు పో అని హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. చిట్యాల మాది. చిట్యాల నుండి ఇక్కడ మా పెద్దమ్మ ఇంటికాడ ఉండి చదువుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనం కలవడానికి చాలా రోజుల నుంచి వెళ్ళి మేము ఎంతో ట్రై చేసాం. ఆ కష్టమే ఈ ఫలితంగా మాకు మిమ్మల్ని కూడా చూడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే సార్. ప్రస్తుతానికి నేను ఏన్మామ్ల మార్కెట్లో సూపర్వైజర్గా చేస్తున్నా. ఏన్మామ్ల మార్కెట్ దగ్గరనే హౌస్ తీసుకొని అక్కడనే ఉంటున్నా. థ్యాంక్ యూ. మీరు ఏం వర్క్ చేస్తున్నారు కూడా చెప్పేసి కూర్చున్నాను. మాది గొర్రెకుంట. నేను మున్సిపల్ ఆఫీస్లో సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతవరకు చదువుతున్నాను. నేను బైపీసీ. నా పేరు స్వాతి. నేను బైపీసీ గ్రూప్ చదివిన. మాది నర్సంపేట. హౌస్ వైఫ్లో ఉంటున్నాం. మా హస్బెండ్ ఏమో పురోహితం చేస్తాడు. హౌస్ వైఫ్ నేను. హలో, నా పేరు రజన అండి. మాది శివనగర్ మాది. మా హస్బెండ్ అడ్వకేట్ అండి. అందరూ బాగున్నారా? కానీ ఎవరినైతే గుర్తుపట్టట్లేదు. మా హస్బెండ్ పేరు నరేందర్. ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. ఓ అమ్మ మీరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు నాగజ్యోతి, ఎంపీసీ గ్రూప్. ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్న హౌస్ వైఫ్, 2 పిల్లలు. మా హస్బెండ్ బిజినెస్. సార్ వాళ్ళందరికీ కూడా నమస్కారం. నా పేరు అనుష, బైపీసీ. మాది ధర్మసాగర్. మా ఆయన పేరు శివ, నా పేరు అనుష. నాకు 2 బాబులు, మేధాంశ్, వియాజ్. మా హస్బెండ్ వచ్చేసి కేబుల్ వర్క్ చేస్తాడు. అంతే. ఈ గెట్ టుగెదర్ మేము ఇంత సక్సెస్ చేయడానికి కారణం మీరు అందరి ఇక్కడ సీస్ చదువుకున్నాను. మా ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాను, ఇంటర్నెట్ వర్క్. అంతే ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? సిఈసి చదువుకున్నాను. నేను ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. మా ఆయన శ్రీరామ్ చిట్స్లో పనిచేస్తున్నాను ప్రైవేట్. నా పేరు తహసీన్. నేను సిఈసి చదువుకున్నాను. మా హస్బెండ్ పేరు యూసుఫ్, హెడ్ మెకానిక్ 2 వీలర్, సెలెక్ట్ బజాజ్. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్. దివ్య. నేను హెచ్ఈసీ గ్రూప్ చదువుకున్నాను. మా హస్బెండ్ హైదరాబాద్ హైకోర్టులో చేస్తారు. నేను ఇన్హిరా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి కవిత, సిఈసి గ్రూప్. ఐఎమ్ బ్యూటీషియన్. హలో, ఐఎమ్ అమల, సిఈసి గ్రూప్. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. అలంకరించినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మిగతా సార్ వాళ్ళకి నా నమస్కారాలు అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు విజయ. నేను ఎంపీసీ గ్రూప్లో చదువుకున్నాను. నేను ఇప్పుడు కేజీబీవి కమలాపూర్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా, మ్యాథమెటిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. 2018లో నాకు ఈ జాబ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 6 years అవుతుంది నేను జాబ్ చేయబట్టి. అంటే మనం చదువుకున్నప్పుడు లెక్చరర్స్ చెప్తుంటే మనం హ్యాపీగా వినేవాళ్ళం. కానీ నాకు ఇప్పుడు చెప్తుంటే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో అనేది నాకు అర్థమవుతుంది. సార్ చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజెస్కి కానీ, ఎయిడెడ్ కాలేజెస్కి కానీ, గవర్నమెంట్ స్కూల్స్కి కానీ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ అనేవి కరెక్ట్గా రావు. సో మాది ప్రిన్సిపల్ చాలా బాధ్యత వహిస్తారు ప్రతిదానికి. ఎట్లా అంటే అసలు అక్కడ మనం ఎంత టార్చర్ అనేది ఉంటుంది నిజం చెప్పాలంటే. అంటే మనం జస్ట్ అప్పుడు చదువుకున్నాం, వాళ్ళు చెప్పిండ్రు అంటే సార్ వాళ్ళకి మంచిగా జాబ్ వచ్చింది, వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని మనం అనుకున్నాం. కానీ
అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. సో కంపల్సరీ మనం సార్ చెప్పినట్టు కంపల్సరీ మనం హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ అనండి. ఈ విధంగా నేను చదివేది క్లాస్లో ఉండేదని నాకు నా స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ చెప్పేసరికి నాకు ఎంతో చాలా సంతోషం వేసింది. ఫస్ట్ నేను ఊహించుకున్నా ఇట్లా చదివినా అని. వివేకానంద కాలేజీ గురించి గుర్తు చేసుకున్నా. చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది. నా పేరు సుప్రియ. నేను ఇక్కడ బైపీసీ చదువుకుంటున్నాను. మా హస్బెండ్ అగ్రికల్చర్. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నేను శ్రీ సురభి మిల్క్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా మిసెస్కి కిరాణా షాప్ పెట్టింది, ఆమె చూస్తుంది. మాకు 2 పిల్లలు. మేము సంధ్యారాణి, సిఈసి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, బిజినెస్ చేస్తాను. ముందుగా సార్లందరికీ నమస్కారం. నా పేరు జీవిత. వివేకానంద కాలేజ్, ఇదే కాలేజ్లో హెచ్ఈసి గ్రూప్ తీసుకున్నాం. మా సార్ హోంగార్డ్ పోలీసు, బయ్యారం మాది, 2 బాబులు. థ్యాంక్ యూ. నేను ఇందులో సిఈసి చేశాను. నా పేరు శివ, మాది ఇక్కడ కాశీబుగ్గ. నేను చిన్నగా ఒకటి బిజినెస్ పెట్టాను, ఏజెన్సీ. నాకు ఒక పిల్లం ఉంది, ఒక బిడ్డ ఉంది. సూపర్. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. నేను బైపీసీ గ్రూప్లో చదివాను. నేను ఒక డీసీబీ ఆఫీస్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నా పేరు గోపిరెడ్డి సురేష్, సిఈసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిక్వెస్ట్ను స్వీకరించి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాం. సో దీన్ని ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని అర్జున్, కుమార్, నాగరాజు, యాకూబ్, అనుష, జ్యోతి, నాగజ్యోతి, ఓంప్రకాష్, ఎస్పెషల్లీ మీకు చాలా థ్యాంక్స్ రా. పాషా. నెక్స్ట్ నేను కాగ్నిజెంట్ బీపీఓ ప్రాసెస్లో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ సైడ్. నాకు మ్యారేజ్ ప్లస్ 2 పిల్లలు, పాప బాబు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నా పేరు దేవేందర్. నేను సిఈసి చదువుకున్నా. నేను ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నా. మా భార్య, నేను, మాకు పాప ఒక బాబు. అంతేనా? థ్యాంక్ యూ. నా పేరు ఈశ్వర్. నేను భారత్ గ్యాస్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం చాలా విషయాలు చెప్పుకోవడానికి సమయం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ప్రోగ్రామ్ కూడా లేట్గా స్టార్ట్ అయ్యింది. నేను అందరికీ నమస్కారాలు. నా పేరు వచ్చేసి సింగసాని భరత్. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. సో వేదికపై ఉన్న కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి మరియు అందరు లెక్చరర్స్కి నమస్కారాలు. అలాగే ఫ్రెండ్స్, సో నా పేరు రాజేందర్ రెడ్డి. సో నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ సైడ్ ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో మ్యారీడ్, ఒక పాప. నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ అండి. నేను హెచ్ఎస్ గ్రూప్ చదువుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నేను ఎయిర్టెల్ ఓఎఫ్సి టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పాపలు, ఒక బాబు. ఉమేష్ అండి. ఇది కాలేజీలో బైపీసీ చదివాను. నేను ఇక్కడ హన్మకొండ వెటర్నరీ హాస్పిటల్లో డిఓ చేస్తున్నాను. సాయిరామ్. ఇక్కడ నేను సిఈసి కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాబ్ చేస్తున్నాను. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్. సో దాని మీద నేను డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలకి నమస్కారం. నా పేరు ప్రదీప్, సిఈసి. ప్రజెంట్ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రదీప్ పీజే బైపీసీ హైదరాబాద్లో వర్క్ చేస్తా. బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తా. 2 కొడుకులు. ఓకేరా. నా పేరు దేవేంద్రచారి. చెప్పమ్మా నన్ను కదా. నేను కొబ్బరి బొండాలు బిజినెస్ చేసుకుంటా. అనర్ బ్రిడ్జ్ దగ్గరనే. నాకు పెళ్ళైంది, ఒక పాప. I'd like to appreciate, first of all, my friends who have gathered this everything. Yeah, can you help now? Yeah. So I would like to appreciate everyone who gathered this everything, and I would like to see every lecturer here. That I would like to appreciate them also. At this age, they are coming to decorate this stage. Yeah, and my name is Ravi Teja.
I'm working as a software engineer in Epic. Huh? My name is Ravi Teja. I'm working as a software engineer in Epic in Hyderabad. Yeah, I have two kids. I'm married already. Yeah. Thank you. ఓకే రా మామ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విఘ్నేష్. నేను 2006 అండ్ 8th బ్యాచ్ సిఈసిలో. సో ఇక్కడ రీసెంట్గా మ్యారేజ్ అయింది నాకు 2023లో. అండ్ నేను వచ్చేసి మన ఇండస్ఇండ్ బ్యాంక్లో యాజ్ ఏరియా మేనేజర్ చేస్తున్నాను, టీమ్ హ్యాండ్లింగ్ రోల్. సో ఇది పిల్లలు ఇంకా కాలేదు అయితే. నా పాదాభివందనాలు. నేను సిఈసి చేశాను. నా పేరు శ్రవణ్ కుమార్. ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ ఎదురుగా షాప్లో మెడికల్ షాప్లో వర్క్ చేసుకుని ఇప్పుడు ఓన్గా కరీంనగర్లో షాప్ పెట్టుకున్నాను. హాయ్ అండి, దిస్ ఈజ్ రాజేష్, సుప్పరి రాజేష్, లేబర్ కాలనీ. ఇదే కాలేజీలో సిఈసి గ్రూప్లో జాయిన్ అయ్యాను. కృష్ణుడు అరేంజ్ మ్యారేజే చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఆల్రెడీ కుదరలేదా? అలా కుదరలేదు, అందుకని మ్యారేజ్ చేసుకున్నాను. నాకు 2 బాబులు, పేరు దేవాన్స్, రుద్రాన్స్. జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మన కాలేజీలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఫస్ట్ స్టార్ట్ చేసినాం, మన బ్యాచ్లో స్టార్ట్ అయింది. కాలేజ్ డే జరుపుకున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరిపినప్పుడు కూడా మనం ఎస్ఎఫ్ఐ మీటింగ్ పెట్టుకున్నప్పుడు పైన ఎస్ఎఫ్ఐ మీటింగ్ అయితే అంటే కింద టీఆర్ఎస్ వస్తే మన ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళని బైకాట్ చేస్తే ఎంపీ వినోద్ కుమార్ సార్ దాన్ని మన ఇక్కడ నుండి మన కాలేజే హైయెస్ట్ పబ్లిక్ని తీసుకుపోయినాం వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి. అది నా ఆధ్వర్యంలో జరిగింది. అది ఎందుకంటే అది స్వీట్ మెమరీస్. అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఫ్రెండ్స్ అంటే ఎక్కడనో చూస్తారు, ఎక్కడనో వస్తారు, పోతారు చాలా మంది. ఏ ముఖం తెలియకుండానే నాకు సెకండ్ ఇయర్స్లోని చిన్న అనుకోకుండా గొడవలనే నా వెనకొచ్చి నిల్చున్నాడు ఫస్ట్ కుమార్. పాపం వాడు ఎక్కడ ఉండేది 140 మంది ఉండేది హెచ్ఈసి సిఈసి కలిపి. 140 మందికి మా భాస్కర్ సార్ సిగ్నేచర్ పెట్టమంటే పెట్టకపోయేది హాల్ టికెట్లా. కానీ రవీంద్ర సార్ ఒక్కసారి వచ్చి ఎవరికి పెట్టి ఎవరు పాస్ అయినా పాస్ కాకుండా వాడు పాస్ అవుతాడు, నేను గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పేసి రవీంద్ర సార్ చెప్పి అరే నేను పాస్ రా అదే ఇచ్చింది కూడా సారే. ఎందుకంటే ఇది ఉండాలి రాజకీయాలు. ఎటు పోవట్లే, పోలీస్ నౌకరు వచ్చింది, ఒక చిన్నపాటి కానిస్టేబుల్ నౌకరి, పెళ్లి చేసుకున్న కొడుకు, ఇంత మించి పెద్దగా ఏం లేదు. అందరం రోజు చూస్తారు రోడ్ల మీద. బాయ్ ఫ్రెండ్స్. నా పేరు అర్జున్. ఇదే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇదే కాలేజీలో 2006 నుంచి 2008 వరకు సిఈసి గ్రూప్లో చదవడం జరిగింది. ఒక పాప 9th క్లాస్, ఒక పాప 6th క్లాస్, ఒక బాబు 4th క్లాస్. వేరే సార్ 2008లో అయింది సార్ పెళ్ళి కూడా. అన్ఫార్చునేట్గా 2008లో అయింది. నాకు బిజినెస్ చేస్తాను సార్, పాన్ షాప్ పెట్టాను, వాళ్ళు మున్సిపల్ వర్క్లో చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ గుడ్ నైట్. హలో ఫ్రెండ్స్, హాయ్. ఇచ్చేసి ఇక్కడ కూకున్న గురువులకి అందరికీ పాదాభివందనాలు. మాకు చదువు చెప్పిన గురువులందరికీ, ఇంకోటి మా గురువు అయిన ఎకనామిక్స్ సార్కి మిస్ చేసుకున్నామని చాలా బాధాకరంగా ఉన్నది. ఆయన చాలా విధంగా మాకు విద్యా విధంగా ఏ విధంగా అయినా చాలా సపోర్ట్ చేశారు. ఈ విధంగా నేను జాండియర్ షోరూంలో జాబ్ చేస్తున్నాను. ఓకే. కళాశాల సెక్రటరీ కె విజయభాస్కరరావు గారు మరియు చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే నేను లెక్చరర్గా అప్పటికి మన సమ్యా సార్ గారు రిటైర్ అయ్యారు. ఒకవేళ ఇదే కళాశాలను ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలని స్థాపించారో అదే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. అందువల్లనే నేను 2009 తర్వాత ఇక్కడ లెక్చరర్గా పనిచేయాలంటే, స్టాఫ్ కావాలంటే మన మేనేజ్మెంట్ గారిని సమ్మయ్య సార్ కానీ కొమరయ్య సార్ కానీ, అంతకుముందు నాకు సార్ పరిచయం లేదు, సెక్రటరీ సారు. అయినప్పటికీ ఒక మాట చెప్పగానే సార్ కూడా కన్సల్ట్ చేసి ఇంకా సో మేము కూడా చాలా కష్టపడుతున్నాం సార్. అయితే ఈ మధ్య కాలం లోపల ప్రైవేటేషన్ కావడం వల్ల చాలామంది విద్యార్థులు హాస్టల్కి అలవాటు పడ్డారు. అయితే ఈ మధ్యలో హాస్టల్లో నిర్బంధ విద్య ఉండడం వల్ల చాలామంది విద్యార్థులు హాస్టల్ను బైకాట్ చేస్తూ డే స్కాలర్గా రావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మన కళాశాల పూర్వవైభవం రావాలని కోరుకుంటూ మీలాంటి విద్యార్థులు ఏదైతే చదువుకున్నారో
కాలేజీకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు మున్ముందు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ, అయితే మీరందరికీ ఆదర్శంగా నిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, కళాశాలకు ఏదైనా అంటే కళాశాల డెవలప్మెంట్ సార్ చెప్పినట్టుగా ఏదైతే ప్రోగ్రాము ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నాడో మీరందరూ భాగస్వాములు, మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి భాగస్వాములు కావాలని ఓల్డ్ క్లాస్ రీయూనియన్ ఈవెంట్కు సభాధ్యక్షత వహించినటువంటి పాలకవర్గ కార్యదర్శి శ్రీ విజయభాస్కర్ గారికి, ప్రిన్సిపాల్ జనార్దన్ గారికి, నాతోటి అధ్యాపకేతర మిత్రులందరికీ, ప్రియాతిప్రియమైనటువంటి అమ్మ అక్కడ మాట్లాడొద్దమ్మా. హృదయపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా పిల్లలను ఇంత పెద్ద మాకంటే పెద్ద పిల్లలుగా ఎదిగిన మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషం వేస్తుంది. మీరు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. మీరు ఎంత ఎత్తు ఎదిగినా కూడా మా పిల్లలే, మాకు ఇంకా చిన్న పిల్లల్లాగానే కనిపిస్తున్నారు. మీ చేష్టలు, మీ కథలు, మీ వ్యవహారాలు చూస్తుంటే ఏమాత్రం మీలో మార్పు రాలేదనిపిస్తుంది. ఇంకా మీరు టీనేజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నటువంటి ఏజ్ టీనేజ్ గ్రూపే కనుక ఆ ఏజ్ గ్రూపు మళ్ళీ మా ముందు అదే కదలిక మాకు కనిపించింది. నిజంగా చాలా సంతోషం. మీరందరూ తర్వాత మీరు ఏ ప్రొఫెషన్లో స్థిరపడ్డా కూడా, మీరు ఏ ప్రొఫెషన్ ప్రస్తుతం చేస్తున్నా కూడా అందులో మీరే హీరో కావాలి. ఏ వృత్తి అన్నా చేయనివ్వండి, ఆ వృత్తిలో మీరు రాణించాలి. ఆ వృత్తిలోనే మీరు హీరో కావాలి. అంటే దాంట్లో స్పెషలైజేషన్ కావాలి, దాంట్లో ప్రావీణ్యత సంపాదించాలి, దాంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. సో మేము ఎప్పుడైనా కూడా వివేకానంద జూనియర్ కాలేజీలో ఏం చెప్పామంటే, వివేకానంద ఈజ్ ఏ సింబల్ ఆఫ్ సక్సెస్ అండ్ డిసిప్లిన్. సో మీరు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయినలు, డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా స్థిరపడ్డరు కనుక మేము అది మా పిల్లలకైతే మేము అందించడం జరిగింది. తప్పకుండా మిమ్మల్ని చూస్తే కూడా తర్వాత మీ అందరికీ అభినందించవలసిన విషయం ఏంటంటే, ఈ కాలేజ్ 1980లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ గెట్ టుగెదర్ పార్టీ. సో ఆ క్రెడిట్ గోస్ టు యూ. తర్వాత సార్ నాకు 1 నిమిషం ఇచ్చాడు, కానీ ఆ 1 నిమిషంలో ముగించడము సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తా 1 నిమిషంలో ముగించడానికి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు పెద్ద లాస్ అయిన విషయం ఏంటంటే, మీరంతా మనమంతా అభిమానించే రవీందర్ సార్ ఇక్కడ లేకపోవడమే. అది చాలా పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా మీ అందరికీ ప్రియతమ అధ్యాపకునిగా ఆ విధంగా ఏ విధంగా సంపాదించుకున్నదో మీ ప్రేమను కానీ మాకు అర్థం కాకపోయేది. సో అంత మంచి వ్యక్తి మనకు లేకపోవడం అనేటువంటిది మరొకసారి ఆయనను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యమైన దశ మనం ఎంతైనటువంటిది విద్యార్థి దశ. ఆ దశకు సంబంధించినటువంటి వ్యవహారాలని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని నెమరు వేసుకుంటూ సంతోషమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఈ దశను ఎప్పటికీ మీరు రీకలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి ఈ రోజుకు ఉన్నటువంటి మెమొరీని కూడా ఆ మెమొరీలో యాడ్ చేసి సేవ్ చేసుకోవాలి. సో ఎంతైనా ఉంది. తర్వాత మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, మంచి స్థాయిలోకి చేరండి, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, ఉన్నత స్థానాలకి చేరుకోండి. సో మీరు స్వామి వివేకానంద స్ఫూర్తిగా అరైజ్ అవేక్ స్టాఫ్ నాట్ ఇన్ ద గురాడి. సో ఆ విధంగా మీరు ఎక్కడున్నా కూడా మీరు క్షేమంగా ఉండాలని, మీరు మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, ఇట్లాగే నవ్వుకుంటూ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్ అరేంజ్ చేసి ఈ అనుభవాన్ని మీరు మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీ జీవితంలో చాలా పనికొస్తుంది. విన్నారా? మన కాలేజీ చక్కని కాలేజీ, మంచి కాలేజీ. ఇక్కడ నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. అందరూ అక్కడ ఇప్పుడు మీకు కనపడ్డ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కేఆర్, ఆయనే మన వివేకానంద జూనియర్ కాలేజ్ స్టూడెంట్. ఆయన సిపి అంటే పోలీస్ కమిషనర్గా చేసి రిటైర్డ్ అయ్యి మళ్ళా
ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత మన కాలేజీ నుంచి బొమ్మ శ్రీనివాస్ అని టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయనే మిమిక్రీ మీదనే ఎవరు రాయలే 3 పుస్తకాలు రాసిండు ఆయనే. తర్వాత ఆ తర్వాత మీకు కళ్యాణ్ అని ఉంటాడు. ఆ కళ్యాణ్ ఇంటర్నేషనల్ మ్యాజిషియన్. అందరు మన కాలేజీ గురించి వీళ్ళందరూ మీకు తెలియాలి కదా. ఇంకా పెద్ద లేటెస్ట్ ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తుంటారు మీరు అందరూ. ఆ జబర్దస్త్ ప్రోగ్రాం లోపల రాకేష్ అనే అబ్బాయి ఉంటాడు. ఆ రాకేష్ ఆడు మన వివేకానంద కాలేజ్ స్టూడెంట్. ఆవిడ పెళ్లి చేసుకున్నాడే కాదు, అందులో ఉన్నటువంటి అవన్నీ కూడా మన కాలేజీలో విచిత్రమైన దొరికిన సార్లందరూ కూడా చక్కని చదువుతో పాటు సంస్కారం నేర్పిళ్ళు, మంచి మాటలు నేర్పిళ్ళు, మీ జీవితానికి పనికొచ్చే ఉపయోగం వచ్చే అవన్నీ నేర్పిళ్ళు. కాబట్టి అందరిలో మీరు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోండి. విన్నారా? ఎప్పుడు మీరు నేర్చుకున్నది ఇది మీ పిల్లలకు. మేమున్నా లేకుండా మీ మధ్యలో ఎప్పటికి ఉంటాం. కాబట్టి మీ పిల్లలకు కూడా మంచి నేర్పండి. తర్వాత వాళ్ళను మాట్లాడనియాలే. ఇప్పుడు పైకి వచ్చి మాట్లాడి చెప్పండి, అంతేగాని వాళ్ళని వదిలిపెట్టద్దు. మంచిగా చెప్పి వాళ్ళందరూ 10 మందిలో కలిసి తిరిగేటట్లు. ఎందుకంటే రేపు 10 మందిలో ఉద్యోగం చేయాలి, వాళ్ళు 10 మందిలో కలిసిపోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. తర్వాత ఒక్కటే విషయం పెద్దోళ్ళు అయిపోయినప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు ఇంటర్ దాటిపోయింది, పెద్దగా అయింది. జీవితానికి ఉపయోగపడేటువంటి 2 విషయాలు చెప్తా, అవే గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే ఎవరు అరే ఇది ఎందుకన్నాడు, నేను అవి అవసరమా, నేను ఆలోచించడం అవసరమా, అట్లా. అందుకే ఒక్క 2 నిమిషాలు ఆలోచించి అది ప్రతి విషయాన్ని మైక్రోస్కోప్లో పెట్టకండి. బాధపడవద్దు, ఇబ్బంది పడవద్దు. ఫ్యామిలీతోటైనా, పిల్లలతోటైనా, తల్లిదండ్రులతోటైనా, అత్తమామలతోటైనా అటువంటిది ఏం లేదు. ఒక్కటేంటంటే మనసులో ఉంచుకొని చక్కగా చదువుతో పాటు మీరు జీవితం అంతా హ్యాపీగా బతకాలనంటే మీరు ఆలోచన మంచిగా ప్రతిదాన్ని మైక్రోస్కోప్లో పెట్టి బాధపడకండి. నేను మనసారా దీవిస్తున్నా. థ్యాంక్ యూ. సభ వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రియమైన విద్యార్థులకి అందరికీ నమస్కృతులు. నేను 2005లో వచ్చానండి కళాశాలకి, మీరంతా 6లో వచ్చారు. నా సబ్జెక్ట్ హిందీ సబ్జెక్ట్. కొద్దిమంది చదువుతారు, హిందీ తీసుకుంటారు, కానీ నేను ప్రతి విద్యార్థిని టచ్లో ఉండేవాడినండి. అంటే వాళ్ళకి కంట్రోల్ బయట రాకుండా చూసుకుంటూ, వాళ్ళకు మందలిస్తూ, మంచి చెడు మాటలు చెప్పుకుంటూ. సరే వాళ్ళు బాధపడవచ్చు నేను చెప్పే మాటలు, కానీ ఈరోజు మాత్రం మీ యొక్క లైఫ్ సక్సెస్ఫుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి మీ ఫ్యామిలీస్కి అభినందించాలండి. ఎందుకంటే మిమ్మల్ని విడిచిపెట్టి ఇంతసేపు వాళ్ళు ఉన్నారు, డ్యూటీలో పోయినారు. అబ్బాయిలు కాదు, అమ్మాయిల గురించి చెప్తున్నాను నేను. అది సహకారం బాగున్నది కాబట్టి మీరంతా కూడా సుఖంగా, సంతోషంగా మీ లైఫ్లో మీరు బాగున్నారని నాకు అర్థమవుతుందండి. అర్థమైందా? ఇంకోటి మీ అందరు గురువుల ఏడల మర్యాద, సంస్కారం చాలా గొప్పగా ఉండేదండి. ఒక కబీరా దోహ ఉందండి, గురు గోవింద్ దోవు ఖడే కాకే లఘు పాము, బలిహారి గురు ఆప్కి గోవింద్ దిగో బతాయి. అంటే గురువు గోవిందుడు ఇద్దరు నిలబడప్పుడు శిష్యుడు ఫస్ట్ గురువు గారి కాలు మొక్కుతాడు, తర్వాత భగవంతుని. ఎందుకంటే గురువు లేనిది భగవంతుడు తెలియదు, అమ్మ లేనిది లోకం లేదు, గురువు లేనిది జీవితం లేదు. అమ్మ మాట నేర్పుతుంది, గురువు గారు జీవితం నేర్పుతారు. మంచి చెడు ఎట్లా, ఎక్కడ మిగలాలి, ఏం చేయాలి అనేది గురువు బాధ్యత. కాబట్టి వాళ్ళ బాధ్యత వహించాలని మిమ్మల్ని చూస్తుంది నాకు అర్థమవుతుంది.
ఇంకోటి గ్రేట్నెస్ ఏంటంటే మీది ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు టచ్లో ఉన్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు, అందరికీ గ్యాదరింగ్ చేశారు, మాకు ఆహ్వానించారు. చాలా చాలా గొప్ప విషయం అండి. నేను అందరికీ అభినందిస్తున్నాను. చాలా థ్యాంక్ఫుల్ అండి. ఇప్పుడు అజీం సార్ గారు మాట్లాడండి. Good afternoon to all of you. I am Mohammad Abdul Azim. At the outset, with a very heavy heart, I mourn the death of Kirti Cheshalu Ravindra Garu, who was very lovable amongst the students. He was very helpful in every aspect of the college activities. And here, most of you may not know me because I came to this college towards the ending of 2008 from Etu Nagaram Junior College. I worked here for 8 years and retired in 2016. So it's a great opportunity for all of us to gather here, and you have given us an opportunity to gather. After my retirement function, I have come here and I'm able to speak before you because of your activities, because of your effort as a teacher. And more than teacher, you must have seen and you must have learned from the life rather than the teacher. And learning is different, but experiencing is different. Experiencing the life and experience the activities, the things you have been experiencing in your life, that's a very great thing. And it's very honorable and it's very pleasure to see all of you that you have been married, and let the God give you a very happy life, a married life, and for those also who are still unmarried, and to get them married and live a very happy life. So here it is here on the dais. I am very thankful to all of you. Thank you very much. అందరూ వచ్చి దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక కళాశాలగానో లేకపోతే ఒక సంస్థగానో తీర్చిదిద్దాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటున్నంటే ఇంతకుముందు సార్లు చాలా చెప్పారు, చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు మంచి స్నేహితం అంటే అందరితోని స్నేహితం ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు తెలియదు, కానీ ఎక్కడైనా బజార్లో పోతే ఈయన రామారావు, ఈయన నాగేశ్వరరావు, ఈయన శోభన్ బాబు, ఈయన కృష్ణ, ఈయన ఇది అని మనకు పరిచయాలు ఏర్పడతాయి. కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి అవసరం ఉంటుంది, ఎప్పుడైనా పిలుచుకోవడానికి అవసరం ఉంటుంది. మంచి స్నేహితం మీకు చివరి వరకు మిగులుతుంది. అంతేగాని కేవలం కుచితమైన ఆయనతో మాట్లాడితే బండి ఎక్కించుకుపోమంటడం, ఈయనతో మాట్లాడితే 10 రూపాయలు అడుగుతడం, ఆయనతో మాట్లాడితే రాత్రి కూడా మన ఇంట్లో బస్సు చేస్తూ అంటడం, ఇవి మర్చిపోండి. మనం కూడా ఉండం ఎక్కువ రోజులు, ఎప్పుడో రోజు ఒక నైట్ మనం పిలుస్తూ వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయే లోపే మనకి ఎన్ని ఆలోచనలు మనకు పోగైతాయి, మన పాడు చేస్తుంటాయి. అందుకని మంచి స్నేహితాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చెప్పినా సార్ ఒక మాట ఏమన్నాడంటే, మీరు రియాక్షన్ యాక్షన్ రెండు చెప్పాడు. దానికంటే కూడా ఇంకొంచెం విపులంగా ఏంటంటే, ఎవరు చెప్పినా మీ అంతటా మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకునేటువంటిది ఒకటి నేర్చుకోండి. చిన్నప్పుడు తెలుగు పాఠ్యం, ఇక్కడ తెలుగు సార్ ఎవరు లేరు, వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగున్ అని ఒక పద్యం ఉండేది, బాగా గుర్తు నాకు. వినదగు ఎవరు చెప్పినా అంటే, ఎవరైనా ఇద్దరు చెట్టు కింద ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి కామెంట్ చేస్తుంటారు, చూసినా వాళ్ళిద్దరికి ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అంటే. చూసింది, రెండోదో విన్నది వాడు చెప్తే, మూడోది ఊహిస్తారు, వాడు వచ్చి చెప్తాడు, మొన్న జరిగిన ఘటన ఉన్నది చూసినావా, అది ఆయన చేసిండు అని అనుకుంటుంటేనే, అరే నేను అనుకుంటూనే ఉన్నారా, నేను ఊహిస్తూనే ఉన్నా, వాడే ఇటువంటి చేస్తాడని. ఇట్లా మనం మన జీవితంలో అనేకమైనటువంటి అపోహలకు గురి చేసి దూరమైన ఘటనలు మీరు కూడా మీ జీవితంలో చూసుకోండి. పక్కింటి వాళ్ళతో, ఎదురుతో, పై ఇంటి వాళ్ళతో చిన్న చిన్న విషయాల్లో దూరం అవుతున్నాం, ఘర్షణలు పడుతున్నాం, మాట్లాడుకోవడాలు బంద్ చేస్తున్నాం. వీటన్నిటిని బంద్ చేసి కనికల్లా నిజము తెలుసుకున్నవాడే పో మనుజుడు సుమతి అని అంటే, వాస్తవంగా బజార్లకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని ఆ జీవితాన్ని సక్సెస్ చేయండి, దానికోసం కష్టపడండి.
సత్యం కోసం నిలబడండి, ధర్మం కోసం నిలబడండి, న్యాయం కోసం పోరాడండి. కొన్ని కష్టాలు వస్తాయి కానీ వాటిని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతూ ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. కానీ మిమ్మల్ని మేము విసిగించడం, ఇప్పటికే వెలుగుడితే తప్ప దిగనటువంటి పంతులు ఉన్నారు ఇక్కడ. వారు మాట్లాడమంటేనే 1 నిమిషం అంటే మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. నేను అంతకంటే మాట్లాడడం ఇది మంచిది కాదని చెప్తూ ఈ 2006ని మరీ గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్షిప్ ఒక గ్రూప్ తయారు కాకుండా ఏదైనా మంచి విషయాలు ఉంటే అందులో పెట్టుకోవడానికి కంప్లీట్ చేయండి. మాకు సెలవు. దీని తర్వాత ఘట్టం ఇప్పుడు మనం సన్మాన కార్యక్రమంలోకి పోతే ముందుగా మన కాలేజ్ మన తెలుగు సార్ గారు అనుకోవద్దు, సార్ గారి సందేశాన్ని కూడా మేమందరం వినాలనుకుంటున్నాం. విద్యార్థులారా, నేడు ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. ఎందుకంటే ఎప్పుడో 14-18 సంవత్సరాల కింద మీరు ఉండేటువంటి మీరు మర్చిపోకుండా మమ్మల్ని ఇదే విధంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా మమ్మల్ని సన్మానించుకోవడానికి మీరందరూ కలవడం, మమ్మల్ని కలుపుకోవడం, మేమందరం మళ్ళీ కలవడం, అందరం కూడా అందరికీ కూడా ఎంతో సంతోషమైనటువంటి రోజు ఇది. అందరం మనం చూసుకోవడం, అందరూ పలకరించుకోవడం, ఎవరే విధంగా ఉన్నారు, ఎవరే స్థితిలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెటువంటి బాగోగులు తెలుసుకోవడం కూడా ఇది మంచి అవకాశం. సాయిరామ్, తర్వాత సాయిరామ్, పి స్వాతి, సాయిరామ్ అడుపు, తదుపరిగా రాజశేఖర్, రజనీ రజిత రెడీగా ఉండాలి. వాళ్ళు వచ్చి సార్కి షీల్డ్ ఇస్తారు. బాయ్స్ నుంచి జి సురేష్ వచ్చేసి రాంబాబు, సిసి నుంచి రాంబాబు, జి సురేష్. ఓకేనా? నలుగురు రెడీ ఉండండి. హెచ్ఈసి నుంచి దివ్య రెడీగా ఉండండి. నెక్స్ట్ మీరే అయిపోయినాక నెక్స్ట్ మీరు రెడీగా ఉంటే సింధు, సిఈసి నుంచి ఇద్దరు. కుప్రాసార్ గారు మనకు లైబ్రరీ సార్గా పనిచేశారు మరియు కామర్స్ చెప్పేది సార్. ఎన్ఎస్ఎస్ వాలంటరీగా మనందరి కూడా క్రమశిక్షణ గురించి కూడా చెప్పేది సార్. ప్రస్తుతం ప్రిన్సిపల్గా కూడా మన రీసెంట్గా రిటైర్ అయింది సార్. తదుపరి ఓకే, ప్రజెంట్ ప్రిన్సిపాల్ తదుపరిగా మనకు హిందీ బోధించిన విజయ థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. సార్ భోజనం చేసి భోజనం సార్. థ్యాంక్ యూ సార్.
ఓకే సార్ చూడండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనకు ఈ కాలేజీలో తెలుగు చెప్తున్న మా కరుణాకర్ సార్ గారిని వేదిక మీకు రావాలి. హలో, మన దగ్గర నుండే మన బ్యాచ్ నుండే అన్నీ స్టార్ట్ అయినాయి. సార్ చెప్పినట్టు మన బ్యాచ్ నుండే ₹1,00,00,000 సంపాదించవచ్చు, ఖర్చు అయిపోతుంది. కానీ విద్య ఒక్కసారి వచ్చిందంటే నీ జీవితాంతం తరతరాలు నిలిచిపోయి ఉండేది. దేవేంద్రచారి ఈశ్వర్ దేవేంద్రచారి రాజేష్ ప్రముఖ చాలా శాస్త్రవేత్త అరిస్టాటిల్ ఎవరంటే అర్థశాస్త్రం సంబంధించిన శాస్త్రం. ఎందుకంటే మీరు మీ బడ్జెట్ని బట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి మన ఇంట్లో. అలాగే మీరు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టిలో ఆ లక్ష్యాన్ని మీరు ముందు కొనసాగించాలని కోరుకుంటాను. సహకారాలు మీకు ఎల్లవేళ ఉంటాం సార్. మా బ్యాచ్ నుండే చాలా కార్యక్రమాలు మొదలైనాయి. దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని ఈ సభాపూర్వకంగా చెప్పడం జరుగుతుంది సార్. రాకేష్ వీడియో కాల్ చేస్తాం. ఇప్పుడే అయిపోయింది కదా సన్మానం, అయిపోగానే వీడియో కాల్ చేసి మాట్లాడిస్తాం. మనకి మన బ్యాచ్కి సివిక్స్ ప్రస్తుతం సివిక్స్ సార్ జ్యోతిష్ సార్. ఓకే సార్ చూడండి. లావణ్య ఇంకెవరైనా ఉంటే వచ్చేయండి. స్టేజ్ మీద పేరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పైకి వచ్చి సార్ వాళ్ళని సన్మానించాలని కోరుతున్నాము. ఇంకెవరైనా ఉంటే విష్ణు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవరైనా సరే, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవరైనా ఉంటే సార్ గారు సన్మానించాలి. నెక్స్ట్ శుభాభినందనలు. మిమ్మల్ని ఈ విధంగా చూడటం 2006-08 బ్యాచ్ స్టూడెంట్స్, విద్యార్థులు మీరు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ టైము కాలేజీలో నేను 2018లో ప్రిన్సిపల్గా రిటైర్ అయినాను. ప్రిన్సిపల్గా రిటైర్ అయిన తర్వాత ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా వాస్తవంగా వేరే ఏముంటుంది, మీతో పని తప్ప మీ తర్వాత వేరే పని ఉంటూ ఉండదు. నాకు ఒకడే కొడుకు, వాడు యుఎస్లో ఉన్నాడు. కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. సంవత్సరాలు 3-4 నెలలు మటుకు అమెరికాకు పోయేస్తుంటాను. మొన్ననే ఆగస్టు 31 నాడు వచ్చాను. మిమ్మల్ని ఈ విధంగా అందరినీ చూడటం, మీరు ఎవరు ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నారో అనేటటువంటిది వాస్తవంగా నాకు కూడా
తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ అధ్యాపకుని కనుక నా స్టూడెంట్స్ గురించి తెలుసుకోవాలన్న తపన జిజ్ఞాస నాకు బాగా ఉంటుంది. అందులో మిమ్మల్ని తర్వాత నేను ఒక్కొక్కరిని ఒక 15 నిమిషాలు కాదు, ఒక అరగంట అయినా సరే మాట్లాడటం జరుగుతుంది మీతోని, ప్రత్యేకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతోని. మీరందరూ ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా సరే మీ కుటుంబాలతో అందరికీ పెళ్ళిళ్ళు అయినాయనే అనుకుంటున్నాను. కాని వాళ్లకు కావాలని, అయిన వాళ్లకు మీ పిల్లలు సంతానోత్పత్తి కావాలని, అయినటువంటి వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో అందరూ ధన కనక వస్తు వాహనాలతో సుఖంగా ఉండు, సమాజానికి సేవ చేస్తూ దేశానికి సేవ చేస్తూ ఆ రెండింటి కాకపోయినా కనీసం కుటుంబాన్ని మటుకు జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో చిన్న చితక కొన్ని వ్యవహారాలు, చిటపటలు, మంటలు, దాని తర్వాత మంటల్లో ఉప్పులాగా కొన్ని చిటపటలు అనేవి వస్తుంటాయి. అవన్నీ ప్రతి దాంట్లో, ప్రతి వ్యవహారంలో, ప్రతి కుటుంబంలో సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఒకళ్ళు కోపడితే ఒకళ్ళు ఊరుకోవాలి, ఒకళ్ళు కోపడితే ఒకళ్ళు ఊరుకోవాలి, చూడాలి. ఇంకా మీరు హితోధికమైనటువంటి అభివృద్ధి కావాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరందరూ నన్ను గుర్తుపెట్టుకొని పిలిచి సన్మానం చేసినందుకు నా విద్యార్థులందరికీ, ఎంపీసీ బీపీసీ 2006-08 సంవత్సరం యొక్క విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు కూడా ఇలానే ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ మేము కూడా మా కంకులు అమ్ముకోవాలి సార్. ఒక్కసారి మీరు ఊట పని చెప్పరా సార్? కంకులు అమ్ముకోవాలరా, చదువుకోకపోతే కంకులు అమ్ముకోవాలి. మీ మైకర సార్కి సార్ ఊట పని చెప్తాడా? సార్ మీరు ఊట పదం కంకులు అమ్ముకో. చదువుకునేటప్పుడు అంటే కోటీశ్వరుడు కొడుకును కాదు, లేకపోయినది కాదు. మా ఫాదర్ కూడా సామాన్యమైనటువంటి క్లర్క్ ఉద్యోగం చేసిన దాంట్లోకే నేను ఆ కుటుంబం నుంచి వచ్చేవాళ్ళే కనుక నాకు కూడా ఈ విద్యలన్నీ నాకు కూడా తెలుసు కదా. అందుకని కాలేజీకి రాగానే వాడు ఏదో ఇప్పుడే కష్టపడి వచ్చినట్టు ఫీజు కట్టడానికనే అటే పోవటం, మళ్ళీ రాడువాడు. అయితే జనరల్గా పిల్లల్ని బాగా వాళ్ళకి ఏ విధమైనటువంటి తిట్టలేం, కరెక్ట్గా వేరే భాషలో తిట్టలేం కనుక కంకులు అమ్ముకుంటారా, కూరగాయలు అమ్ముకుంటారా అనేటటువంటి పదాలు కూడా ఉపయోగించడం జరిగింది. ఆ విధంగా తిట్టడం వల్ల కనీసం కొంతమంది అయినా సరైనటువంటి సరైన
మాస్క్ ఏమొచ్చిందా మళ్ళీ వాడాలంట అన్న పాడింది కూడా లేడీసే అంటే మా సైడ్ నుండి వచ్చిన సాంగ్ మీ సైడ్ ఎవడి వీడు దొంగ దొంగ కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు ఎన్నో మోగుతుంటే నా గుండెలో దడదడ ఏ పిల్ల డా 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 మీద పాడండి డా డా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు వెళ్ళారిపోతుంటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నీ కళ్ళలోనా నా కలలు ఉన్నాయి ఊహల నీ గుండెల పైన ఊరేగే దారి ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి అవ్వగల ముద్దమందారమా ముగ్గులో దించగిల మువ్వ సింగారమా మామా ప్రేక్షకుల కోరిక మేరకు భరత్ ఫేవరెట్ సాంగ్ మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మా పటాల కాసులో అంతలో మళ్ళలానే రబ్బర్ గాజులు రబ్బర్ ఇప్పుడు ఏ అక్షరం కుమార్ గారు చాలా బిజీ ఉన్నాడు ఎందుకో తెలుసా వాళ్ళందరూ ఆటగాళ్ళు తీసుకుంటాను చెప్పాను వాళ్ళకి సహకరించండి వాళ్ళు సంతంగా పెట్టించుకుంటాను అందరితో మంచి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు నెల రోజులంటే కష్టపడుతున్నా నేను ఆ కష్టం ఇంకా నాకు దూరం కావద్దంటే మీతోని హ్యాపీనెస్ ఈరోజు ఆ కష్టాన్ని అంతా మర్చిపోయినా మీ చిన్న చిన్న ఆటోగ్రాఫ్ షర్ట్ మీద అంతే సూపర్ సూపర్ లేకపోతే ఫొటోస్ ఇవ్వాలి సరేనా యాకు పక్కన రండి స్వాతి మైకులు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు బాగా దంచు హీరోలా ఉంది వాసు వచ్చింది వెసరి ఎవరో చూస్తూ ఎన్నిళ్ళు ఏమైంది 1 2 మీకు రాదు అంటుంది అది నెటితో రద్దయిపోనే సింగతో మేము డుమ్ 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 అన్నాం లేదు కదా పాడతారా అన్న నేర్పాల్సిన అసలు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే చెప్పమ్మా
కాలమా కాసేపు ఆగవమ్మ జరిగే వేడు మేడం ఓ మేడం డాన్స్ కోడి చెప్తానేయాలి అట్లా అంటే సింపిరి చుట్టదాన్ని శివలి రకన సుట్టదాన్ని సేతి నగ్గి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు అప్పల సరుకు మీద రాడ బాబా నేనటంటి దండ ఎవరు కుర్చీ అది 500 ఫైట్ సిండికేట్ సంబరములు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి గిచ్చుడు అందరి ముందు ఎల్లాడు సెల్ఫీసుడు పడితలైన పడతలు పన్నుగాని చెట్టిల్లు పెరు విన్ని స్థైలెరు సొంతం ఐదో తిరు కొండని తిరుమల అనుషావుడు చెప్పినా ఫస్ట్ అనుషావుడు అవుతాను ఆ పక్క మంచం మీద మా దాసు బావ ఈ పక్క కుర్సీలో కత్తి లాంటి కుర్రాడు ఆసీనమైన రమోల డాన్సింగ్ పార్టీ వారి పిల్ల చూసేయాలా మీ పిల్లలకి దత్తానా ఈ పిల్లలు కూడా చీర కడితే పోలా హలో భాష ఆపరా నీ పని నువ్వు చేస్తానో స్త్రీలకు కలిసిస్తానంటావుదా అవుతుందా 10 జరగాలి అంతే ఇట్లయితే తెల్లాదంటే
Raise the volume. Let's dance on some mass stuff. Hooray! పల్సర్ బైక్ మీద రారు బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు నాకు తెలుసు. రోజులు నడిపిస్తూనే ఉంటాను చెప్పి వేరే పెళ్లి ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవు. పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు ఎడంగా వస్తావురో చెయ్యి నీ చెయ్యికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్ను బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. ఇక బస్సులకై వెయిటింగ్, బస్ స్టాప్ లో చాటింగ్, వెయిటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్. నేతమల్లే అల్లుకుంది జన్మకని మమతలెన్నో పంచ
గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చదించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా